ఒరే క్రాకో, మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండా పండుగ జరుపుకుంటున్నాం కదా! అసలు 1947 ఆగస్టు 15న ఏం జరిగిందిరా? అరే ఏం జరిగిందంటావేట్రా? మన భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించిన రోజురా. జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఢిల్లీలోని మెమోరియల్ స్క్వేర్ వద్ద 5 మిలియన్ల ప్రజల సమక్షంలో జెండాను ఎగరవేశారురా. ఒరే క్రాకో, నాకు కూడా ఒక డౌట్ ఉంది. ప్రపంచం మొత్తం మీద మన దేశం మాత్రమే ఆగస్టు 15 పండుగను జరుపుకుంటుందా? లేక ప్రపంచంలో ఇంకా ఏవైనా దేశాలు ఆగస్టు 15 జరుపుకుంటున్నాయా? అరే భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందితే భారతదేశంతో పాటు దక్షిణ కొరియా, ఉత్తర కొరియా రెండు జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న వలస పాలన నుండి విముక్తి పొందాయిరా. భారతదేశంతో పాటు స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశాలు ఈ రెండేనా? ఇంకేమీ లేవా ప్రపంచంలో? అరే గుండు ఆగరా, నీకెందుకు అంత తొందర? నేను చెప్తాను కదా. రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1960 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం నుంచి స్వాతంత్రం పొందిందిరా ఈ దేశం. అలాగే లీచ్టెన్స్టైన్, ఇది ఐరోపాలో ఒక చిన్న దేశం రా. 1866 సంవత్సరంలో జర్మన్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. అలాగే మరొక దేశం బహ్రెయిన్, పర్షియన్ గల్ఫ్లోని ఒక చిన్న ద్వీపదేశం రా ఈ దేశం. 1971 ఆగస్టు 15న యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిందిరా. భారతదేశంతో పాటు ఈ 4 దేశాలు కూడా ఆగస్టు 15న మనతో పాటు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాయి. అది విషయం. ఒరే క్రాకో, నాకు అర్థమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన దేశాన్ని మళ్ళీ మనమే స్వతంత్రం పొందడం ఏంట్రా? నాకు అర్థం అవదు. అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి ఎలా ఎంటర్ అయ్యారా బాబు? మన భారతీయులకి జాలి, దయ, ప్రేమ, కరుణ ఎక్కువ కదా. మేము పక్కోళ్ళం బాబు. మీ భారతదేశంలో ఓ చిన్న వ్యాపారం చేసుకుంటాం, ఓ మారుమూల మాకు చోటు ఇవ్వండి అని కాళా వేళ బ్రతిమాలితే మన వాళ్ళు జాలిపడి వాళ్ళకి అవకాశం ఇచ్చారా. అరే అలా ఎలా ఇచ్చేస్తారా? ముక్కు ముఖం తెలియకుండానే ఆడెవడో ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని ఆరాలు తీయనవసరంలే. అరే చెప్పాను కదరా, మన భారతీయులకి జాలి, దయ, ప్రేమ, కరుణ ఎక్కువని. అలా వ్యాపారం చేసుకోవడానికి 1498లో మొదటిసారిగా వాస్కోడి గామా అనే పోర్చుగీస్ నావికుడు ఒకడు సముద్రయానం చేసి ది కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ సముద్రయానం చేసి. ది కేప్ ఆఫ్ గుడ్ హోపా? అదేంట్రా? అరే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే దక్షిణాఫ్రికాలోని కేప్ ద్వీపంలోని అట్లాంటిక్ తీరంలో ఉన్న ఒక రాతి హెడ్లాండ్ రా. దీన్నే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. వారిని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఇదా? ఇన్నాళ్ళు వాస్కోడి గామా భారతదేశానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వచ్చాడు, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వచ్చాడు అని అంటుంటే ఏంటో అనుకున్నాను రా. ఇదా? అరే మధ్యలో ఏంట్రా మీ తొక్కల డౌట్లు? ఫ్లో పోతుంది ఇక్కడ. ఏం చెప్పాను? సారీ రా. వాస్కోడి గామా ది కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ప్రయాణం చేసి భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడని చెప్పావురా. అలా కేరళలో ఉన్న కాలికట్ చేరుకుని అక్కడ పాలిస్తున్న సామూతిరి రాజా వారి వద్ద నుండి ఫస్ట్ టైం భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి తీసుకున్నాడు. ఎవరు? అలెగ్జాండర్ తీసుకున్నాడు. ఏ మూత్రి రాజానా? అదేం పేర్రా? అరే చెప్పా, నీ మూతి నా మూతిరి రాజా కాదురా, సామూతిరి రాజా. సామూతిరి రాజా అంటే జామెరన్ రా. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా చరిత్రలో. అలెగ్జాండర్ కాలికట్ చేరుకున్నప్పుడు అక్కడ పాలిస్తున్న రాజు ఎవరంటే జామెరన్ అని చదువుకున్నాం కదరా. సామూత్రి రాజా అంటే జామెరన్నా? మరి మన చిన్నప్పుడు చరిత్రలో మన మేటర్లో అలెగ్జాండర్ కాలికట్ చేరుకున్నప్పుడు అక్కడ పాలించేది జామెరన్ అని చెప్పేవారు కదరా. మనకు మన మేటర్లు చెప్పే ఉంటారా. మనకి విని చచ్చే అలవాటు ఎక్కడ ఉంది? మనకు ఎంతసేపు కర్రా బిల్ల, గూటి బిల్ల, తొక్కుడు బిల్ల, బచ్చాలాట, ఒంగోబెట్టి దూకడం వంటి ఆటల మీద ఉన్న శ్రద్ధ మన మేటర్లు చెప్పే పాఠాల మీద పెట్టుంటే జామెరన్ ఎవరో తెలిసొచ్చేదిరా. సామూతిరి రాజా అని తెలిసొచ్చేది. ఒరే క్రాకో, నీ ప్రాసకి వెయ్యరా బ్రేకు. ముందు మన ఇండియాలోకి బ్రిటిష్ వాళ్ళు ఏం వ్యాపారం చేసుకోవడానికి వచ్చారా చెప్పరా? అది చెప్పరా బాబు ముందు. భారతదేశంలో అపారమైన ధన కనక సిరి సంపదలు ఉన్నాయని తెలిసి భారతదేశంలో ప్రత్యక్ష వ్యాపార సంబంధాలు పెట్టుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అలెగ్జాండర్ చరిత్రలో నిలిచిపోయాడు రా. దీనికి అనుమతి ఇచ్చింది జామెరన్ అని చెప్పాను కదా ఇంతకు ముందు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమా? అంటే మనం వాడే? అవునరా, సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో వాడే యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, పసుపు వంటి కొన్ని రకాల ఉత్పత్తులు రా. అప్పట్లో వీటిని ఔషధాలలో కూడా ఉపయోగించేవారు. చాలా డిమాండ్ రా బాబు. వారిని సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి మన భారతదేశం వచ్చి మన భారతదేశాన్ని అంతటా ఏలేసారా? అవునరా గుండు, భారతదేశంలోని కాలికట్ నగరం సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందిరా. అందుకే కాలికట్ నగరాన్ని సుగంధ ద్రవ్యాల నగరంగా పిలుస్తారు. వాస్కోడి గామా అనే పోర్చుగీస్ నావికుడు 1498 సంవత్సరంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకోవడానికి కాలికట్ నగరంలో ఒక చిన్న విత్తనం నాటితే ఆ తరువాత ఆ చిన్న విత్తనం కాస్త 16వ శతాబ్దం ప్రారంభం నాటికి
పెరిగి పెద్దదై భారతదేశంలో శాశ్వత వ్యాపారానికి బీజం పడిందిరా. ఒరే క్రాకో, నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు ఇక్కడ. పోర్చుగీస్ వాళ్ళు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి భారతదేశం వచ్చారన్నావు కదా. సుగంధ ద్రవ్యాలు అనేవి మన భారతదేశంలో పండేవే కదరా. వాళ్ళు మనతో ఎలా వ్యాపారం చేసేవారురా? మంచి పాయింట్ అడిగేవరా. సుగంధ ద్రవ్యాలు అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం రా. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారతదేశం ప్రసిద్ధి చెందినదిరా బాబు. అలాగే సుగంధ ద్రవ్యాలని వంట సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారురా. అప్పట్లో ఇవి చాలా డిమాండ్ రా బాబు. అందుకే ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆసియా ఖండాల నుంచి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి మన భారతదేశం వచ్చేవారురా. వీళ్ళు వస్తు మార్పిడి విధానంలో, అంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, వెండి మనకిచ్చి మన దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాలను వాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు. అలా పట్టుకుపోతూ మన భారతదేశాన్ని కూడా పట్టుకుపోయారా. వారిని చాలా పెద్ద స్టోరీ ఉందరా. అలా పోర్చుగీస్ వారు గోవా, కొచ్చిన్లతో పాటు భారతదేశ తీరం వెంబడి అనేక వ్యాపార స్థావరాలను స్థాపించారా బాబు. పోర్చుగీస్ వారి తర్వాత 17వ శతాబ్దంలో కొంతకాలం డచ్ వాళ్ళు మనతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేశారా. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ప్రధాన శక్తిగా అవతరించింది. దీంతో డచ్ వాళ్ళు భారతదేశం అంతటా సుగంధ ద్రవ్య వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ మసాలా వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీనే స్టార్ట్ చేసి ఏకంగా భారతదేశంలో ఆధిపత్య యూరోపియన్ శక్తిగా మారి భారతదేశంలో ఏకంగా వలస ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు ఈ బ్రిటిష్ వాళ్ళు. అలా 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చే వరకు ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించారా బానిసలుగా. ఒరే క్రాకో, వాస్కోడి గామాకు భారతదేశం రావాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా? అసలు భారతదేశం అంటూ ఒకటి ఉందని అతనికి ఎలా తెలిసింది? చాలా మంచి డౌట్ అడిగేవరా. అప్పట్లో తూర్పు దేశాల నుండి సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ వస్త్రాలు యూరోపియన్ దేశాలకు భూ మార్గం ద్వారా ఎగుమతి చేయబడేవిరా. ఆ టైంలో తుర్కులు కాన్స్టాంటినోపుల్ ను ఆక్రమించారు. ఇక్కడే వచ్చింది భారతదేశాన్ని కనిపెట్టడానికి ఐడియా. కాన్స్టాంటినోపుల్ ద్వారా యూరోపియన్లు తూర్పు దేశాలకు వెళ్లడాన్ని తుర్కులు, అంటే ఈ ముస్లింలు నిషేధించారు. దీంతో యూరోపియన్లు తూర్పు దేశాలకు వెళ్లడానికి సముద్ర మార్గాల ద్వారా అన్వేషణ ప్రారంభించారు. అలా పోర్చుగల్ రాజు తన దగ్గర బంధువైన వాస్కోడి గామాను తూర్పు దేశాలకు నౌకా మార్గాన్ని అన్వేషించడానికి పంపించాడురా. అలా నౌకా మార్గ అన్వేషణ ద్వారా సముద్ర మార్గం ద్వారా భారతదేశాన్ని కనుగొన్నాడు. అలా కాలికట్ చేరాడు. వ్యాపారం చేయడం కోసమని వచ్చి అలా భారతదేశాన్ని ఆక్రమించారా ఈ బ్రిటిష్ వాళ్ళు? ఎంత దారుణురా. అయితే తిరిగి మరలా మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి ఎలా విడిపించుకోగలిగావరా? ఎలా స్వతంత్రాన్ని పొందాము? వ్యాపారం చేసుకోవడానికని చోటు ఇస్తే అది మన భారతదేశాన్ని ఆక్రమించుకునేటంత చోటు ఇచ్చామని అప్పుడు అర్థమైందిరా మన భారతీయులకి. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైందిరా. దీనినే ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. అరే గుండు, స్వాతంత్రోద్యమం గురించి చెప్పాలంటే చాలా ఉందిరా. ఇదంతా మనం హిస్టరీలో చదువుకున్నారా. ఇప్పటికే వీడియో చాలా ల్యాగ్ అయిపోయింది. చాలా క్లియర్ గా షార్ట్ కట్ లో చెప్తాను, విను. అరే 1857 తిరుగుబాటు లేదా ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అనేది బ్రిటిష్ వలస పాలనను అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందిరా. భారత స్వతంత్రోద్యమంలో 3 ప్రధాన దశలు ఉన్నాయిరా. అవేంటో క్లియర్ గా చెప్తాను, విను. ప్రథమ దశ. ఈ దశ 1857 నుంచి 1915 వరకు కొనసాగిందిరా. ఈ దశలో సిపాయిల తిరుగుబాటు విఫలమైనా గానీ దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యం కోసం పోరాడాలి అనే భావన భారతదేశ నాయకులలో, ప్రజలలో వ్యాప్తి చెందేలా చేసింది. ఆ తరువాత 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ను ఏర్పాటు చేయడం, ఈ సంస్థ ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, ప్రశ్నించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాజకీయ పరంగా చర్చలు జరిపి స్వాతంత్ర్యం కోసం ముందుకు తీసుకెళ్లగలిగింది ఈ సంస్థ. ఆ తరువాత మధ్య దశ. ఈ దశ 1915 నుంచి 1942 వరకు కొనసాగింది. గాంధీ శకం అంటే మనకు తెలుసు కదరా, అదే ఈ దశ. ఈ దశలో అహింసా ఉద్యమాలు, సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ, చౌరీ చౌరా సంఘటన, రౌలత్ చట్టాలు ఇలా ఎన్నో ప్రభావితం చేశాయి స్వాతంత్ర్యాన్ని. అలాగే నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చిన దశ మూడవ దశ. ఈ దశ 1942 నుంచి 1947 వరకు కొనసాగింది. ఆ తరువాత మహాత్మా గాంధీ నాయకత్వంలోని క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారిని భారతదేశం విడిచి వెళ్లేలా డిమాండ్ చేసిన అత్యంత ముఖ్యమైన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఆ తరువాత అనేక పోరాటాలు, సంఘటనలు ఫలితంగా భారతదేశం బ్రిటిష్ వారి వలస పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం పొందింది. గైస్, ఇదండి విషయం. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.